నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదాని అవినీతి కుంభకోణాలపై సుప్రీంకోర్టు జడ్జిచే సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఆదాని కంపెనీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కోరిన పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అనసూయ. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకించాలి. పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు. హేళన చేసిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. అమెరికా న్యాయశాఖ బట్టబయలు చేసిన ఆదాని అవినీతి కుంభకోణాలపై సుప్రీంకోర్టు జడ్జిచే సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఆదాని కంపెనీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అనసూయ డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం నగర జనరల్ కౌన్సిల్ ఆదివారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కౌన్సిల్ కు ముఖ్య వక్తగా హాజరైన అనసూయ మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ వ్యక్తుల పాద సేవలో మునిగి తేలుతుందని విమర్శించారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ సంస్థ ఆదాని అక్రమాలను బయటపెట్టిందని, అలాగే సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుచ్ ఆదాని కంపెనీలతో కుమ్మక్కైందని తెలియజేసిన మోదీ ప్రభుత్వం నీరెత్తినట్టు వ్యవహరించిందని విమర్శించారు. నేడు అమెరికాలో న్యాయశాఖ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆదాని కంపెనీ గత జగన్ ప్రభుత్వానికి 1,750 కోట్లు, ఢిల్లీ అధికారులకు మరో 500 కోట్లు లంచాలు ఇచ్చినట్లు తెలిపిందన్నారు. ఆదాని అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఆదానితో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామ్రాజ్యవాద, బడా బూర్జువా, బడా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మహిళా లోకానికి అనసూయ పిలుపునిచ్చారు. ఈ విజయవాడ నగరంలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటూ ఉన్నాము. ఎందుకని అనుకున్నప్పుడు భవిష్యత్తును రూపొందించుకోవడం కోసం, మహిళా సంఘ కార్యక్రమాలని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఇవాళ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకించడం కోసం దాదాపు 50 సంవత్సరాలుగా మా ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తూ ఉంది. అదే క్రమంలో మేము ఇక్కడ ఇవాళ జనరల్ కౌన్సిల్ జరుపుకొని మళ్ళీ కొత్తగా మేము కమిటీలు వేసుకొని కమిటీలను రూపొందించుకొని జరుగుతున్న. అలాగే ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం కమిటీలు వేసుకొని ఆ కమిటీల పద్ధతిలో వినియోగించుకోవటానికి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ రకంగానే ఈరోజు సభ ఏర్పాటు చేసుకొని మేము కమిటీలు నిర్మాణం చేసుకొని మా సంఘాన్ని నడిపించుకోవటానికి మేము ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మహిళా సంఘంలో జరిగే ప్రతి మహిళకి న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా నిర్వహించాలిగా కోరుతున్నాము. లేటు చేయకుండా ప్రతి మహిళకి ఆమె ఇచ్చిన ప్రతి న్యాయపరంగా న్యాయం జరపాలని కోరుతున్నాము. ఈ న్యాయం అవ్వకపోతే మాత్రం చాలా డిమాండ్ ఎక్కడికైనా పోరాడతామని మేము కృషి చేస్తున్నాము. నా పేరు ఆసియా. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకించాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం మతాల కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి బిల్లులు పార్లమెంట్లో ఆమోదింప చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాజ్యసభ, పార్లమెంట్లో ముస్లింస్ వ్యతిరేక బిల్లును వ్యతిరేకించాలని ఈ నేతలు పిలుపునిచ్చారు. వక్ఫ్ బిల్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వాస్తు బచావో నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ మాట్లాడుతూ, ఒత్తు యాక్టివ్ సవరణ బిల్లును
ముక్త కంఠంతో అందరూ వ్యతిరేకించి మోదీ అహంకారానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెల్లదొరలు భారతదేశానికి స్వాతంత్రం వెళ్లిపోయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం తన రాజకీయ లబ్ధి కోసం బ్రిటిష్ విధానాలనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అన్ని రాజకీయ శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ మాట్లాడుతూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వారికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. వోక్సర్ సవరణ బిల్లు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం స్పందించడం లేదన్నారు. నా పేరు షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఎంబీవీకే భవన్లో వక్ఫ్ సవరణ చట్టం 2024 అంశం పైన దాని నిరసన కార్యక్రమంలో భాగంగా వక్ఫ్ బచావ్ కార్యక్రమం నడుస్తుంది. ఇందులో ప్రధానంగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది ముస్లిం సమాజాన్ని అస్థిరపరచడానికి, ముస్లిం ఆస్తుల నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ వక్ఫ్ సవరణ చట్టంలో అనేక అభ్యంతరకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సవరణలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ముస్లిం సమాజం యొక్క సంక్షేమానికి కట్టుబడి చేస్తామని చెప్తున్నప్పటికీ ఇదన్నీ పూర్తిగా అబద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎలాగంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్రమంగా ముస్లింలను, ముస్లిం సమాజం యొక్క ఆస్తులను నిర్వీర్యం చేసే దిశగా ప్రయాణం చేస్తుందనేది నగ్న సత్యం. ఇది ముస్లింల పట్ల ఎటువంటి కూడా వాళ్ళకి ప్రేమ లేదు. ముస్లింల పట్ల ఎటువంటి వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇది వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ముస్లింల యొక్క సంక్షేమం మేము కోరుతున్నామని చెప్పి అబద్ధాలు చెప్పేస్తున్నారు. అయితే వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైన ఇటువంటి చట్టాలను ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించాలి. ఇందులో భాగంగానే ఇప్పుడే వైఎస్ఆర్సీపీ మన రాష్ట్రంలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది దురుద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ జేపీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక నియంతృత్వ పద్ధతుల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దాన్ని కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ మరో మాటలో చెప్పాలంటే లక్షలాది ఎకరాల భూములన్నీ కూడా వారి చేతుల్లో ఉన్నాయనే పేరుతో ఒక దుష్ప్రచారాన్ని తెచ్చి రాబోయే రోజుల్లో ముస్లిం సమాజానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తెస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా మసీదు ఉన్నా, దర్గా ఉన్నా, లేదంటే మరొకటి కబ్రస్థాన్ ఉన్నా వాళ్ళందరికీ కూడా మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు పట్టా ఉందా లేకపోతే మీకు అది గవర్నమెంట్ ల్యాండా, ఆ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులైన హిందువులను ఏకోన్ముఖంగా వారి వైపు తిప్పుకోవడానికి ఈ బిల్లు తీసుకొని వచ్చారు. ఈ బిల్లును టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ బిల్లు పాస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ, నితీష్ కుమార్ లాంటి సెక్యులర్ పార్టీలు, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే, ఇలాంటి సెక్యులర్ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీరందరూ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా బిల్లు ఆగిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు చొరవ తీసుకొని ఈ బిల్లును ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఎక్కడ పోయినా సనాతనవాదం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. మరి సనాతనవాదం అంటే ఆయనకేమర్థమైందో నాకైతే తెలియదు. కానీ నాకు అర్థమైంది ఏమంటే మన ఆడపిల్ల న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు వారు సమన్స్ కూడా పంపారు అదానికి, సాగర్ అదానికి. కనీసం ఇప్పుడైనా సరే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సిగ్గుపోయినా పర్వాలేదు, మాకు ఏం జరిగినా పర్వాలేదు, మేము మాత్రం అదాన్ని పట్టుకుని ఊగులాడతామంటే అంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఇవాళ దాదాపు 2100 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ముడుపులు ఇచ్చారని చెప్పి వారికి సమన్స్ ఇస్తూ ఉన్నారు.
ఎక్కడున్న వాళ్ళు అమెరికాలో ఉన్న కోర్టు ఇస్తూ ఉంది. మరి ఒక 1750 కోట్ల రూపాయలు ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ముట్ట చెప్పారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది పిల్లి అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు చాలా గీంకరించి మాట్లాడాడు, ఎవరిని వదిలిపెట్టనన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలా నీవు? అరే ఎక్కడో న్యూయార్క్లో ఉండే కోర్టు చెప్తా ఉంది, వాళ్ళు సమన్స్ ఇస్తూ ఉంటే నువ్వు మరి ఇక్కడ దీంట్లో జరిగిందా లేదా చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అందరికీ తెలుసు ₹99 గుజరాత్లో కొంటా ఉంటే ఒక యూనిట్ ఇక్కడ ₹2.49 కొనుగోలు చేశారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని 25 ఏళ్ల పాటు ప్రజలపైన మోపబోయారు. కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా దీనిపైన స్పందించాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, అయ్యా నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది అంటున్నావు, అన్నీ కూడా అడ్డం పెడతానంటున్నావు, అవినీతి గురించి పదే మీటింగుల్లో మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇంతకంటే పెద్ద అవినీతి ఏముందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఢిల్లీలో ఏమి అవినీతి జరగకపోయినా అరవింద్ కేజ్రీవాల్ని 6 నెలల పాటు జైల్లో పెట్టావు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని సంవత్సర కాలం జైల్లో పెట్టావు. ఇవాళ ఆల్ ఇండియా పెరికి పందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు అని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల పదవులు, డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తులని విమర్శించారు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు. మాలాంటి ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొట్టి నిలబడ్డారన్నారు. వైసీపీ పాలనలో అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి నాని, వంశీలు నోటుకొచ్చినట్లు వాగారని విమర్శించారు. నిజంగా మనిషి అనేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతారని ప్రశ్నించారు. వారి నోటి దూల చూసినా ప్రజలంతా చట్ట ప్రకారం శిక్షించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారన్నారు. అసలు కొడాలి నాని, వంశీ అడ్రస్ ఏది, ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చంపేస్తాం, పొడి చేస్తామని అన్న వారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 2019, 2024 వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాలి నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ. వీళ్ళు అసలు పార్టీ మారడమే. కొడాలి నాని ఏమో ఆ రోజుల్లో 30 కోట్లు ఇస్తే మారాడు. వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా, నేను వాళ్ళని చంపేశా, ఏళ్ళని చంపేశానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం రాగానే అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా హనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు. ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరికి బంద పారిపోయి. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పులను ఎత్తి చూపడానికి, అంతే తప్ప వేరేగా కాదు. తప్పులు ఎత్తి చూపడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం. అది హీరోయిజం అంటే. హీరోయిజం అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు, అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీలో మాట్లాడడం. ఇదే వంశీ అన్నం తినేవాడు ఎవడన్నా పార్టీలో చేరతాడా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అసెంబ్లీలో చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు. ఇదే నానిగాడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు. ఆ మాటలో ఆయన్ని మేము మా నోట్లో మేము చెప్పలేం. నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు. అరే మహానుభావుడు ఆయన. ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు.
కాబట్టికి పరిధి లేచిన కెరటంలాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు. అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో. అది చంద్రబాబు గారి ఇమేజ్. ఈ పిరికి బంధం చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరుబారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. ప్రస్తుత ఆధునిక వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, సకాలంలో వైద్యుని సంప్రదిస్తే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. బందర్ రోడ్డులోని మేనర్ ఫుడ్ ప్లాజాలో నోరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నోరి హాస్పిటల్స్ వైద్యులు నెలలు నిండకుండా పుట్టిన శిశువుల వైద్యం అందించడంలో సక్సెస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. నోరి హాస్పిటల్స్ వైద్యులు 750 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు చక్కని వైద్యం అందించడంతో ప్రస్తుతం ఆ యువకుడు అన్ని రంగాలలో ప్రతిభ చూపించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం డాక్టర్ నోరి సూర్యనారాయణ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. 450 గ్రాముల నుండి 700 గ్రాముల బరువులో పుట్టిన చాలా మంది శిశువులకు అత్యాధునిక వైద్యం అందించడంలో విజయవంతమైనట్లు వివరించారు. తదనంతరం నియోటలాజిస్ట్ డాక్టర్స్ నరేంద్రబాబు, సుభాష్, అరుణ్, అనిత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నియోనటాలజీ వైద్య సేవల వివరాలను వెల్లడించారు. ఇవాళ వరల్డ్ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ నోరి హాస్పిటల్ తరఫున జరుపుతున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కాలానుగుణంగా అదొరకన్నా కూడా ప్రీమెచ్యూర్ బర్త్స్ ఫర్ వేరియస్ రీజన్స్, తల్లికి మెడికల్ రీజన్స్ వల్ల కానీ, దీనివల్ల ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల వల్ల కానీ ఈ ప్రీమెచ్యూరిటీ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఈ బేబీలందరికీ వైద్య సదుపాయంతో చాలా బాగా డిశ్చార్జ్ చేయగలిగి చేస్తున్నాం. సో ఇదంతా కూడా పబ్లిక్కి అధైర్యపడకుండా స్ఫూర్తినిచ్చి ఈ అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే మనం చూసాము 1998లో పుట్టిన 750 గ్రామర్ బాబు ఇవాళ ఎంటెక్ పాస్ అయ్యి చేస్తే ఇంతకన్నా గొప్ప నిదర్శనం మన కేర్కి ఇంకేమీ లేదు. సో ఈ మెసేజ్ సొసైటీలోకి తీసుకెళ్ళి అందరూ అలాంటి బేబీలు జన్మించడం మన కంట్రోల్లో లేదు, కానీ దాని ధైర్యంగా సపోర్ట్ ఇస్తే వాళ్ళు బాగా ఎదిగి సొసైటీకి ఎంతో ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది ప్రీమెచ్యూర్ బేబీస్ ఇక్కడికి వచ్చారంటే దీని వెనకున్న 35 సంవత్సరాల క్రితం నుండి ఉన్న నోరి హాస్పిటల్స్, నోరి సూర్యనారాయణ గారి అకుంఠిత దీక్ష, ఆయన కఠిన శ్రమ అవన్నీ మనకు కనపడుతున్నాయి. మీరు చూసారు ఇప్పుడే 98లో 750 గ్రాములు పుట్టిన బాబు ఇప్పుడు ఎంటెక్ ఇంజనీర్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది సార్ మనకు వచ్చిన ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో 60 మెంబర్స్. లాస్ట్ 2 ఇయర్స్లో గత 2 సంవత్సరాల్లో 60 మంది బేబీస్ని ట్రీట్ చేసి విజయవంతంగా ఇళ్ళకు పంపించారు. దీని వెనక నోరి హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ గారు, వీళ్ళ కమిట్మెంట్ అంతా మనకు అర్థమవుతుంది. సో ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టారని ఇబ్బంది పడకుండా పేరెంట్స్ ఉన్న వైద్య సదుపాయాలను ఉపయోగించుకొని వాళ్ళని మంచి భవిష్యత్తు చూపిస్తారని నోరి హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. డాక్టర్ సుభాష్ అండి. నేను ఇక్కడ నోరి హాస్పిటల్లో నియోనటాలజిస్ట్. సో సార్ అన్నట్టు ప్రీమెచ్యూరిటీ అనేది ఒక భయానకమైన ప్రాబ్లంలా చూడాల్సిన అవసరం లేదు. ఆ రోజులు ఎప్పుడో గడిచిపోయాయి. ఇప్పుడు మనకున్నది ఆధ్యాత్మిక ట్రీట్మెంట్ ఉంది, ఒక డెడికేటెడ్ టీమ్ మా దగ్గర ఉంది. సో దీని వెనక ఎంతో కృషి ఉంది. సో దీనివల్ల బేబీస్కి ఏంటంటే మంచి అవుట్కమ్ ఇవ్వగలుగుతున్నాము, బేబీస్ పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీనెస్ని ఇవ్వగలుగుతున్నాము. సో ఈ విధంగా పేరెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రీమెచ్యూరిటీ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మంచి ట్రీట్మెంట్, మంచి టీం ఉన్నందువల్ల మేము ఇవ్వగలుగుతున్నాము. ఆ కాన్ఫిడెన్స్ మాకు. హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ నరేంద్ర, నియోనటాలజిస్ట్ నోరి హాస్పిటల్. యూజువల్గా ప్రీమెచ్యూర్ బేబీ అంటే
ఆల్మోస్ట్ మా దగ్గర 25 వీక్స్ బేబీస్ ఆల్సో సర్వైవ్ అవుతాయండి. ఇంక్యుబేటర్ అలాంటి వాటిని వీ హ్యావ్ స్పెషల్ ఎక్విప్మెంట్, ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. వెంటిలేటర్స్ కూడా సొఫిస్టికేటెడ్ వెంటిలేటర్స్. సో ఇలాంటి కేర్ లభించడం వల్ల ఈవెన్ 24 వీటర్ 500 grams బేబీస్ కూడా విత్ ఇంటాక్ట్ సర్వైవల్, అంటే ఏమీ లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా డెడికేటెడ్ నర్సింగ్ స్టాఫ్ యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ బేబీ సర్వైవల్ కావాలంటే మెయిన్లీ ఏంటంటే డాక్టర్స్తో సహా డెడికేటెడ్ నర్సింగ్ స్టాఫ్ అవసరం ఎంతో ఉంది. అండ్ ఇంకా హౌస్ కీపింగ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా డెడికేటెడ్గా 24/7 వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ 24 వీటర్ 500 grams బేబీస్ కూడా ఇంటాక్ట్ సర్వైవల్ అంటే ఏమీ లాంగ్ టర్మ్లో ఏమీ కోమార్బిడిటీస్ ఏమీ లేకుండా సర్వైవల్ అనేది జరుగుతుంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం బాగుంది. ఓకే. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ జేఏసీ చైర్మన్ వి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ జి రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ జేఏసీ చైర్మన్ వి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ జి రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలల సమయం అయిందన్నారు. గతంలో టీచర్లకు మంజూరు చేసినట్లుగానే సచివాలయ ఉద్యోగులు కూడా శిక్షణ పీరియడ్ కు సంబంధించి సర్వీసులు లెక్కించి ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న జియో టాకింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్, బిఎల్ఓ వివిధ రకాల సర్వేలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి కేటాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. గతంలో బదిలీల విషయంలో 5 సంవత్సరాలు సీలింగ్ ఉండటం వల్ల ఉద్యోగులకు న్యాయం జరగలేదని శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి అన్నారు. తమ సమస్యలపై ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. గ్రామవార్డు సచివాలయం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్, మెజారిటీ అసోసియేషన్స్ అన్నీ కూడా కలిపి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా జేఏసీ అనేది ఫామ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం మా యొక్క సచివాలయంలో ఉన్నటువంటి 130,000 మంది ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రతి అసోసియేషన్ తీసుకెళ్ళినా కానీ అవి ఇప్పటికి కూడా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇంకా ఒత్తిడి చేస్తూ ఉద్యోగులంతా చాలా మనోవేదంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామవార్డు సచివాలయ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసాం. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యల్ని జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యల్ని త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేయడానికి ఉద్యోగుల తరఫున కృషి చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ తరఫున గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను ఈ జేఏసీలో రిప్రజెంట్ చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీగా నన్ను తాత్కాలిక కమిటీ కింద ఎంపిక చేస్తున్నారు. సో ఇక్కడ మేము మా సచివాలయ ఉద్యోగులు 5 సంవత్సరాలు ఫేజ్ 1 కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మాకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు కూడా మేము పొందలేకపోయాము. దాంతోపాటుగా మా సర్వీస్ రూల్స్కి సంబంధించిన కొన్ని డిజిగ్నేషన్స్ సర్వీస్ రూల్స్ సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. మరియు మాతృశాఖల్లో కలుపుతాము అని చెప్పారు. వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఇండివిజువల్గా మా సంఘాలన్నీ డిఫరెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అనేక సార్లు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వానికి కూడా అనేక సార్లు
రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఉద్యమాల పురిటిగడ్డ అయిన కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా భారత ఐక్య విద్యార్థి సమాఖ్య జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు యుఎస్ఎఫ్ఐ కన్వీనర్ ఎం తిరుపతి తెలిపారు. మహాసభ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తుందని, నూతన విద్యా విధానాలను అమలు పరచాలని చూస్తుందని, విద్యారంగాన్ని మార్కెట్ శక్తులకు ఇవ్వాలని చూస్తుందన్నారు. అనేక రాష్ట్రాలు కార్పొరేట్ శక్తులకు మద్దతిస్తున్నాయని, ఏపీలో రియంబర్స్మెంట్ 6,500 కోట్లు ఉన్నారని, కేంద్రం తన నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సేవా భారతి ట్రస్ట్ ఆర్ఎస్ఎస్ లకు విద్యా విధానాన్ని అప్పచెప్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తుందని తెలిపారు. విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ మహాసభలు ఎన్నో ఉద్యమాలకు ఈ దేశానికి వెన్నుముక నిలిచినటువంటి విజయవాడ పట్టణ కేంద్రంలో ఎంబీ భవన్లో మాకినేని బసపున్న హాల్లో డిసెంబర్ 14-15 తేదీలో జరుగుతుందని చెప్పేసి దీని జయప్రదానికి విద్యావేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు అన్ని వర్గాల వారు సహకరించాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేడు దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తూ ఇవాళ విద్యారంగం యొక్క ప్రాధాన్యతను పక్క విధంగా ఇవాళ విద్యావ్యాన్ని ముందు తీసుకొస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్కెట్ విద్యారంగానికి అనుగుణంగా భారతదేశంలో విద్యారంగాన్ని జొప్పించాలని చెప్పేసి ఇవాళ మార్కెట్ శక్తులకు అనుకూలమైన విద్యను ఇవాళ చొప్పించి సామాజిక విలువల్ని, ఇవాళ విద్యా విలువల్ని మొత్తం కూడా కుంటుపరిచే విధంగా ఇవాళ జాతీయ విద్యావ్యాన్ని తీసుకొస్తున్నది. దాంతోపాటు దేశంలో విద్యా వ్యవస్థలో ఏవైతే మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుందో ఆ యోచనలో పూర్తిగా భారత విద్యా విధానాన్ని వెనుకబాటు పట్టించేటువంటి విధానం ఉంది. కనుకనే ఆ విధానాల్ని తిప్పికొట్టడానికి కోసమే ఈ వ్యవస్థాపక మహాసభల్ని విప్లవాల పురిటిగడ్డ అయినటువంటి విజయవాడలో జరపాలనుకున్నాం. ఇక్కడి నుంచే భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి దర్శి సంచయ్య గారు కావచ్చు, పింగళి వెంకయ్య గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచే ఉన్నటువంటి వాళ్ళు భారత స్వాతంత్రానికి పునాది వేసినటువంటి వాళ్ళు. అట్లాంటి స్వాతంత్ర పోరాట త్యాగాల్ని మళ్ళొకసారి ఈ కొత్త తరానికి పరిచయం చేస్తూ, ఈ కొత్త తరం కూడా ఈ దేశంలో వస్తున్నటువంటి అనైతికమైనటువంటి మార్పుల్ని ప్రతిఘటిస్తూ నూతన విద్యా విధానం పేరిట ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వాటన్నిటినీ విద్యలోకి రాకుండా చేసేటువంటి పోరాటాల్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ విద్యార్థులు ఏవైతే మన పాత తరం లేదా మన పూర్వీకులు ఏ సంకల్పంతో అయితే భారత స్వాతంత్రాన్ని సిద్ధింపజేసుకున్నారో ఆ సంకల్పానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని చెప్తూ పేదలకు ఉచిత విద్య, వైద్యం అందాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి యొక్క ఆవశ్యకతను తెలియజేయడం ఈ విద్యా మహాసభల యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆదాని అవినీతి కుంభకోణాలపై సుప్రీంకోర్టు జడ్జిచే సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఆదాని కంపెనీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కోరిన POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అనసూయ. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకించాలి. పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె. రామకృష్ణ. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు. హేళన చేసిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.